హాయ్ అండి అందరికీ. నేనైతే పచ్చిమిరపకాయలు, బీరకాయ, టమాటా, దోసకాయ ఇవన్నీ కలిపి చట్నీ చేయబోతున్నానండి. ఇంకేం కూర చేయలేదు. కాకపోతే 4 బెండకాయలు ఉంటే అవి దీంట్లో వేయటం బాగోదులే అని వేయించుకున్నా. వేపుడు అయితే ఇదిగోండి టమాటాలు కూడా వేయించుకుంటున్నాను. ఈ పచ్చళ్ళల్లో మాత్రం రోటి పచ్చళ్ళు కొంచెం ఆయిల్ పడితేనే టేస్ట్గా ఉంటుందండి. నేనైతే మాత్రం ఆయిల్ ఎక్కువగానే వేస్తాను. అవి కూడా మగ్గిపోయాక పోతే దోసకాయ పచ్చడి అంటే ఎవరైనా పచ్చిమిరపకాయ 2 వంకాయ శనగిత్తనాలు అది పచ్చి బద్దల పచ్చడి అంటారు. అది భోజనాలలో పెడతారండి. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే అది కాకుండా నేనేంటి ఇవన్నీ దోసకాయ ముక్కలు కూడా వేయించుకుంటున్నాను. అవి కూడా వేయించుకొని పచ్చడి చేస్తున్నాను అన్నమాట. ఇది నా స్టైల్లో. అది చేసుకోవచ్చు ఆ టైపులో. మళ్ళీ ఇది కూడా ఇట్లాగా ఆయిల్లో ఉడికించుకొని దోసకాయ ముక్కలు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా స్టైల్లో చేశాను. ఇంకంతే. ఏంటి అసలు తింటుంటే ఎంత బాగుందో, శనక్కాయ పచ్చడిలాగా అనిపించింది నాకైతే. నేనైతే శనగిత్తనాలు వేయలేదు. వేసుకుంటే ఇంకా బాగుంటుందేమో కానీ నేను వేయలే. మిరపకాయలు చూడండి, అసలు దోసకాయ ముక్కలకి టమోటా, చింతపండు ఇవన్నీ వేసి రోట్లో నూరుకున్నాను. లైట్ మంట. ఇది కూరలాగా తినొచ్చేమో అనిపించింది నాకైతే. ఈసారి నేనేం చేశానంటే బయట రోలు ఉంది కదా, నీట్గా కడుక్కొని బండా రోలు ఇంకా బయట నూరటం మొదలుపెట్టాను. ఎవ్వరు లేరు. ఈయన ఇప్పుడే బయటికి వెళ్ళిపోయారు. ఈయన వచ్చే లోపల నేను చక్కగా ఇంక పచ్చడి చేస్తే ఎంత ఇష్టమో. ఆయన మాత్రం పచ్చడి ఉందిలే అమ్మ చాలు, ఇంకేం కూర లేకపోయినా పర్వాలేదు అని అంటారు. ఆయన కోసం ఒక 5-6 బెండకాయలు ఉంటే అవి మజ్జిగ కట్ చేసి వేయించి పెట్టా. ఇంకా దానికి ఇది చాలా చాలా బాగుంది. అదిగోండి. తర్వాత టమాటాలు వేస్తున్నా. పచ్చిమిరపకాయలు, బీరకాయ వేయించా కదా, అది వేసాక చిన్నులపాయి ముందే వేసుకోవాలండి. లేకపోతే అసలు చిందిపోయిద్ది, అస్సలు నలగదు. మళ్ళీ చట్నీ ఏమో పైకన్నా తీయాల. అందుకు ఉప్పు కరెక్ట్గా వేసుకొని చక్కగా నూరుకోవచ్చు. ఇప్పుడు నేను టమాటాలు వేసిన చూడండి, చెయ్యి అడ్డం. ఎందుకంటే ఎప్పుడు నాకు కళ్ళల్లో పడిద్దండి రోట్లో పచ్చడి చింది. కళ్ళజోడన్న పెట్టుకుంటా, లేదంటే చెయ్యిలా అడ్డం పెట్టుకొని నూరుకుంటా ఇష్టంగా. ఇది 2 స్పూన్లు పట్టింది నాకైతే కల్లుప్పు. చింతపండు మాత్రం తక్కువ పట్టింది. ఇంకా ఎక్కువ ఇద్దామని కొంచెం ఒక తొన తీసి పక్కన పెట్టేశాను. దోసకాయ పులిపైనా టమాటా అటు ఇటుగా కొంచెం పులుపు ఉంటుంది. చింతపండు కాయలేమో పెద్దగా అగిరిమంట కాదు పచ్చిమిరపకాయలు, అందుకని తక్కువ వేసుకుంటాను చింతపండు. చాలా చాలా బాగుంది. అదిగోండి దోసకాయ ముక్కలు అన్నీ అయిపోయి నూరేయటం. దోసకాయ ముక్కలు చక్కగా మరీ మెత్తగా మగ్గనివ్వలేదండి. చాలా బాగుంది. నేనైతే చెప్పలేను. ఇది రోటి పచ్చడి మాత్రం అందరికి ఇష్టం ఉంటుంది కదా. ఈ ఆవకాయ ఇవన్నీ అయితే ఉప్పు ఎక్కువ తినలేం. ఎప్పుడో ఒకసారి లేనప్పుడు తింటాం పప్పుల్లోకి వాటిల్లోకి. కొత్తిమీరను కొంచెం జీలకర్ర వేసానండి. కమ్మగా ఉంది, మంచి స్మెల్. చాలా చాలా బాగుంది. కష్టపడితే ఇష్టంగా తినొచ్చు అంటారు చూసారా. రోట్లో నూరుకొని నేనైతే అలాగే చేశా. నేను చక్కగా ఈయన ఇంకా రాలేదు. ఈయన వచ్చే ముందు ఇంకొచ్చేదాకా నేను ఉండలేను. ఈ చట్నీ నూరేసుకుంటున్నాను కదా, తినేసేయాల్సిందే, తప్పదు. తోడేస్తున్నా రోట్లోది. ఇక తాలింపు ఎందుకండి, వేయించటంలోనే ఆయిల్ పడిపోయింది. చిన్నులపాయ పడ్డది, కొత్తిమీర, జీలకర్ర. ఎలా నూరుకున్నా కానీ
ఆ టేస్టే వేరబ్బా. ఓకేనా? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మా వీధిలో వాళ్ళందరూ గొంతులు వినపడుతూనే ఉన్నాయి. ఓకేనా? మర్చిపోయాను, తినటం పెట్ల. ఎప్పుడెప్పుడు తిన్నావా అని చూస్తున్నాను. బెండకాయ ఫ్రై, ఇంకేం కూరలు లేవు. చాలా చాలా బాగుంది. నా స్టైల్ వచ్చేసాను, మంటే లేదు అసలు.